చెప్పేనా కానీ ఒక దేవత ఏంటి ఇలా నడుచుకుని వస్తుంది నా కోసం. బాగా ఆలోచించాను. స్టార్టింగ్ లో కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం, అది జరగకపోతే ఫీల్ అవ్వడం. ఇక్కడ ఒక పిల్లడు, ఇక్కడ పిల్లడు. అలాగే అలాగే. నేను చేసిన క్యూటెస్ట్ పని యాక్చువల్లీ ఒకటి ఉంది, బట్ అది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఈ వీడియో చూసారంటే కథం. చెప్పేనా చెప్పే. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు మాది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపుల కంటే ముందే తను నన్ను చూడడానికి నేను వర్క్ చేస్తున్న స్కూల్కి వచ్చారనమాట. నాకు కూడా అస్సలు తెలియదు. సడన్ గా కాల్ చేసి మీ స్కూల్ ముందు అన్నానంటే నేను షాక్. సో అలా అది క్యూటెస్ట్. ఎప్పటికీ అది క్యూటే, మెమొరబుల్. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, మా ఇద్దరికి తప్ప. ఇప్పుడైతే రివీల్ చేసేసాను. ఓకే అడిగారు కదా, ఇప్పుడు మీరే తీసుకున్నారు. నాలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? బాగా ఆలోచించండి. నిజంగానే మీకు చాలా కష్టం అవుతుంది వెతుక్కోవడానికి, చాలా ఉంటాయి అఫ్ కోర్స్, బట్ యూ హ్యావ్ టు టెల్ వన్ థింగ్ ఓన్లీ. ఓకే, నేను ఆలోచిస్తున్నాను ఏమున్నాయని. ఏం లేవు. బాగా నచ్చిన విషయం అంటే ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత వర్క్ లోడ్లో ఉన్నా నేను అంటే ప్రయారిటీ ఇస్తుంది. అదైతే నాకు బాగా నచ్చుతుంది. ఓకే, ఎప్పుడు మీరే నా ఫస్ట్ ప్రేయర్. థ్యాంక్ యూ. ఓ, మన ఫ్యూచర్ మనం 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాం? ఇక్కడ ఒక పిల్లడు, ఇక్కడ పిల్లడు. అలాగే అలాగే. ఇంకెక్కడ వాడు ముక్కు తెరుచుకుంటే ఇక్కడే ముడ్డు కట్టుకున్నా. చెప్తాను. ఒక 10 years తర్వాత మనకంటే ఒక మంచి డ్రీమ్ హౌస్, మనం అనుకున్న ఒక మంచి డ్రీమ్ హౌస్. ఆ హౌస్ లో మీరు, నేను, మన బుడ్డోడు కానీ బుడ్డిదయ్య కానీ 10 years కాబట్టి ఇంకా తన స్కూల్ హడావిడిలో అలా బ్యూటిఫుల్ లైఫ్ అంతే. ఇంకా పెద్దగా ఏం లేవు. ప్లాన్ చేద్దాం. నేను చెప్పిన బెస్ట్ కాంప్లిమెంట్ అంట. ఏం కాంప్లిమెంట్స్ ఇవ్వరు అసలు. ఫుడ్ చేశానా, బాగుంది అని అడిగితే నేను ఎలా ఉన్నా తినేస్తాను కదమ్మా, నీకు తెలుసు కదమ్మా. మంచిగా రెడీ అయ్యాను అనుకోండి, నేను ఎలా ఉన్నాను అని అంటే నువ్వు ఎప్పుడూ బాగుంటావమ్మా. అవి కాంప్లిమెంట్స్, నాకు వచ్చే బెస్ట్ కాంప్లిమెంట్స్. అందులో ఏమని చెప్పను నేను. చెప్పు. బట్ ఓకే అంటే నోటితో చెప్పిన కాంప్లిమెంట్ కాదు, కానీ ఎంగేజ్మెంట్ రోజు నేను తను అక్కడ కూర్చొని ఉన్నారు, నేను రెడీ అయ్యి ఇలా వస్తే ఒక లుక్ ఇచ్చారు. అది నాకు లైక్ ఇప్పుడు ఇచ్చిన ఈ 1 year లో నాకు ఇచ్చిన ఏ కాంప్లిమెంట్ కూడా అంత బెస్ట్ అనిపించలేదు. ఆ లుక్ నాకు నచ్చింది. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు ఆ రోజు. అలా ఇచ్చారు. అసలు ఏం కాంప్లిమెంట్స్ తర్వాత అయితే నాకు ఏం పెద్దగా అనిపించలే. కానీ ఒక దేవత ఏంటి ఇలా నడుచుకుని వస్తుంది నా కోసం. ఓకే, లుక్ అయితే అలానే ఉందండి. అది చూసిన బెస్ట్ కాంప్లిమెంట్. నా పక్క జోడీగా వస్తుంది ఓకే అని. ఓకే 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 అంటే జోడీగా వస్తుంది. ఇంత అందమైన ఏంజిల్ ఇలా నడుచుకొని వస్తుంది. చాలు చాలండి. అప్పుడు ఇచ్చిన లుక్ నేచురల్ గా ఉంది, కాంప్లిమెంట్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. కాంప్లిమెంట్ మన ఇద్దరం కలిసి అచీవ్ చేయవలసిన పెద్ద గోల్ ఏంటి? ఇద్దరం అచీవ్ చేయాల్సింది ఏదో సరదాగా ఒక ₹1 లాటరీ దొరికితే ఏమైనా అచీవ్ చేయగలం. తగులుతుంది. ₹1 లాటరీ తగిలినా అందులో సగం మన ట్యాక్స్ కి వెళ్ళిపోతాయి. వేస్ట్. అది పాయింట్. ఎప్పుడు చెప్పండి. ఇద్దరము అచీవ్ చేయాల్సినవి అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరము వర్కింగ్ పర్సన్స్ అని కనుక లాంగ్ ట్రిప్స్, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం. అదొకటి మాకు అయిపోతే చాలు. మన రిలేషన్షిప్ లో నేర్చుకున్న పెద్ద లెసన్ ఇది.
ఈ 1 year లో మన రిలేషన్షిప్ లో నేర్చుకున్న పెద్ద లెసన్. మీరు చెప్పండి, ఇది నీకు నువ్వు చెప్పు, నీకు అడిగాను కదా క్వశ్చన్. మన రిలేషన్షిప్ లో యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాను. చెప్పు చెప్పు చెప్పు. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అంటే మనం ఏం చెప్పకుండానే అవతల వాళ్ళు అర్థం చేసేసుకోవాలి అని అనుకోకూడదు అనమాట. అంటే లైక్ మూవీస్ లో చూపించినట్టు ఇలా చేస్తే బాగున్నాను అని హీరోయిన్ అనుకుంటే హీరో ఏమో వచ్చి నిజంగానే అలా చేయడం, అవంతా రియల్ లైఫ్ లో జరగదు. మనకి ఏమైనా కావాలంటే మనమే అడిగి మనమే చెప్పాలి, అడగాలి. మనం చెప్తేనే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విషయం నేను తెలుసుకున్నాను. స్టార్టింగ్ లో కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం, ఏమైనా నాకు నచ్చినట్టు జరగాలి అనుకోవడం, అది జరగకపోతే ఫీల్ అవ్వడం, అలా ఉండేది. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా మనం చెప్తేనే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అలా చెప్పి మనకు నచ్చినట్టు మనం చెప్తే వాళ్ళు అలానే ఉంటారు. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ మన మధ్యన అండర్స్టాండింగ్ కూడా బిల్డ్ అవుతుంది. ఊరికే ఎందుకు అలా చేస్తారు, నేను మీరు ఇలా చేస్తారు అనుకున్నాను అనుకుంటే సరిపోదు, చెప్పాలి. పెరిగింది దానివల్ల. అండ్ డిషంలు బాగా తగ్గిపోయాయి. దట్స్ ఇట్. అంతే. నెక్స్ట్, నా గురించి నీకు బాగా నచ్చే విషయం ఏంటి? మీ గురించి నాకు బాగా నచ్చే విషయం అంటే ఏం లేవు. హీరోలా ఉంటాను కదా, అది నచ్చుతుంది. నేనే నచ్చుతాను నీకు. యాక్చువల్లీ మీ గురించి బాగా నచ్చే విషయం సీరియస్ గా చెప్తాను. యాక్చువల్లీ చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే బాగా నచ్చే విషయం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ నాకు నచ్చుతుంది. నేను మార్నింగ్ ఎర్లీగా స్కూల్కి వెళ్ళాలన్నా నాకంటే ఫస్ట్ అనిల్ వచ్చి మా టైం అవుతుంది లే అని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసి ఏమైనా ఉంటే రెడీ చేయడం, అంటే క్యూట్గా అనిపిస్తుంది. గొప్ప అయిపోకండి. చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు, నాకన్నా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంటారు. నా వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా నాకంటే తనే ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు. అందుకే నేను ఏదైనా తనతో షేర్ చేసుకున్నానంటే ఆ ప్రాబ్లం నాకు సాల్వ్ అయిపోయింది అన్న లెక్క. యూఆర్ మోస్ట్ వెల్కమ్. రెస్పాన్సిబుల్ గా ఉంటారు, దట్స్. అంతకన్నా ఏం కావాలి? నెక్స్ట్ నువ్వు నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ అడిగాను కదా, ఇప్పుడు నువ్వు అడగాలి. అయిపోచ్చే. ఓ చాలా ఉన్నారు ఇంకా. నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? కబోర్డ్ లో బీరువాలో ఎన్ని బట్టలున్నా బట్టలు లేవే అంటది. అది వైఫ్స్ ప్రాబ్లం. చూస్తే బట్టలన్నీ తనే ఉంటే మళ్ళీ బట్టల్లో షాపింగ్. బీరువాలో బట్టలన్నీ పై రాక్ మీకు ఇచ్చాను కదా, కూడా ఒక సైడ్ మీరే పెట్టుకున్నారు. మిగతావన్నీ తనవే. అవును, మేమంటే ఓన్లీ షర్ట్స్ ప్యాంట్స్, మావంటే శారీస్, తర్వాత చూడీదార్స్, తర్వాత ఎక్కడికైనా బయటకు తిరగడానికి అప్పుడప్పుడు వేసుకోవడానికి ట్రెండింగ్ డ్రెస్సెస్, టీ షర్ట్స్, నైట్ డ్రెస్లు, ఇవన్నీ ఉంటాయి. మీకేంటి ఒక షర్ట్ ఒక ప్యాంట్ అంతే కదా. మీరే చెప్పండి దీనికి ఆన్సర్. అది బ్యాడ్ హ్యాబిట్ కానే కాదు, నాట్ అప్రూవ్డ్. బో, నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? నాకెందుకో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. దారి తప్పొచ్చాడు సినీ ఇండస్ట్రీ నుంచి అనుకున్నావా? అవునవును అనుకున్నాను, సినీ ఇండస్ట్రీ నుంచి నా కోసం అఖిల్ నేను దిగొచ్చాడని. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించిందంటే బానే ఉన్నారు కానీ కొంచెం హైట్ ఉంటే బాగున్నాను అనిపించింది. నువ్వు గొప్ప హైట్ కదా, నీకోసం ఇంకా హైట్. ప్రభాస్ కొరియన్ సిరీస్ మీరు చూసారా? హీరోయిన్ షార్ట్ గా ఉంటే హీరో హైట్ గా ఉంటారు. నాకు అలానే ఉండేది. అయితే ఇప్పుడు మనం కొరియన్ వెళ్దాం, అలా తయారైపోదాం. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం కనుక ఇలాగే ఉంటాం. అదే కొంచెం హైట్ ఉంటే బాగుంది అనిపించింది గాయ్స్. అవును, మరి నీకోసం ప్రభాస్ దిగి వస్తాడు. అవసరం లేదు మాకు ప్రభాస్, మహేష్ బాబు చాలు. నాకు ఎక్కువగా భయం వేసేది ఏంటి? నీకు ఎక్కువ భయం వేసేదా? నేను దేనికి భయపడను. అక్కడికి వచ్చి సింహం వచ్చి హో అన్న ఏంటి ఇలా వచ్చావు అంటాను. అవును, హాయ్ ఎలా ఉన్నా అని చెప్పేటప్పుడు అది కథం. మా ఇంటి సరౌండింగ్ చుట్టూ చెట్లే ఉంటాయి. ఆ గొంగళి పురుగు అంటే చచ్చింత భయం అది.
అస్సలు దాని పేరు కూడా చెప్పకండి. పాముకైనా భయపడినేమో కానీ ఆ మునగ చెట్టుకి అవుతాయి కదా వైట్ పురుగులు, అవి చూస్తే నాకు గొప్ప భయం అది. బంప్స్ వచ్చేస్తాయి. అది చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. అబ్బా చాలా ఫేస్ చేస్తాను. ఇక్కడ ఉంది ఒక చెట్టు, వింటర్ వస్తే చాలు ఇంటి చుట్టూ అవే ఉంటాయి. నాకైతే బయట కాలు పెట్టాలన్న భయమే. పాము వచ్చినా నిజంగా నేను భయపడను. బల్లీలు, బొద్దింకలు, నథింగ్, జూజూబి, బట్ ఆ ఒక్కటి పురుగు ఇప్పుడు నోటీస్ నాకు యాక్సెప్టెడ్. నాతో పెళ్లి కాకపోయింటే నీ జీవితం ఎలా ఉండేది? చాలా హ్యాపీగా జాలీగా ఉండేది.